అందరికీ ప్రైజ్ లార్డ్. మే 7th ఈరోజు దేవుని వాగ్దానము. నీ ఆశ భంగము కానేరదు. సామెతలు 23:18 కొన్నిసార్లు భక్తిహీనుల అభివృద్ధిని చూసినప్పుడు భక్తిగలవారమైన మనకి అసూయ కలుగుతూ ఉంటుంది. నా ఆశ భంగమైపోయిందేమో, ఇంత నీతిగా బ్రతుకుతూ కూడా ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నానేమో అని బాధపడుతూ ఉంటాము. కీర్తనకారుడైన ఆసాపు కూడా ఇలానే అనుకున్నాడు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొనుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. భక్తిహీనుల దీవెన ముందు నా నీతి వ్యర్థమే అనుకుని దీని విషయంలో దేవుని యొద్ద అడిగి తెలుసుకోవాలని దేవుని పరిశుద్ధ స్థలములోకి పోయి భక్తిహీనుల అంతము గురించి ధ్యానించినప్పుడు నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే నీవు ఉంచి ఉన్నావు. వారి గొప్ప వైభవమంతా క్షణమాత్రంలోనే వాడిపోయి పాడైపోవునని తెలుసుకున్నాడు. ప్రియమిత్రమా, భక్తిహీనుల దీవెనను చూచి ఎన్నడూ బాధపడవద్దు. కొంచెం ఆలస్యమైన ప్రభువు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశీర్వాదము దేవాతి దేవుడే ఇస్తున్నందున దానిని ఎవ్వరూ దొంగిలించలేరు. నీ ఆశలు తీర్చే ప్రభువు నీతో ఉన్నాడని ఎల్లప్పుడూ ప్రభు కొరకు జీవించు. ఆయన తప్పక నీ ఆశ తీర్చి నిన్ను ఆత్మీయ శిఖరాలు ఎక్కించునుగాక. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.